ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,000 పోలింగ్ స్టేషన్ల కమిటీల నియామకాన్ని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ రాజకీయ దురుద్దేశంతో చేపడుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి బూత్ను ఒక యూనిట్గా తీసుకుని క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన నెలకొందని అన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఏజెంట్లకు రాబోయే 10 రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజల ఓటు హక్కును కాపాడటమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ గారు, అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజర్లు, మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ గారు, కుసుమ్ కుమార్ గారు, మిగతా పార్టీ అనుబంధ సంఘాలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఎల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో లింగో ఎన్నికల కమిషన్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దు అనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే, ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే ఓటర్ను తొలగించాలి, ఓటు అనే అర్హతను అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది.